శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సింహాద్రి అప్పన్న గిరి పరీక్షలో ఉన్నాము. చాలా ఆనందంగా పబ్లిక్ అంతా చాలా బాగా భోగ్యంగా ఉన్నారు. రథం బయలుదేరుతుంది, ఇంకా బయలుదేరలేదు. పెరుమాళ్ళు ఆ రథంలో వేయించేస్తున్నారు. ఇప్పటి నుంచి బయలుదేరితే రేపు తెల్లవారుజామున అవుతుంది ఈ ప్రదక్షిణ. ఇది ప్రదక్షిణ చేయడం మా అందరికీ ఆనందకరంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. అసలు అమ్మ గిరి ప్రదక్షిణ అంటే ఏంటి? అసలు భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇలా నడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడు కూడా ఆనందపడతాడు, ఆరోగ్య సూత్రంగా కూడా బాగుంటుంది. భగవద్ భక్తులందరూ ఒక చాటకి కూడి ఆనందంగా గడపడానికి చాలా చాలా భోగ్యంగా ఉంటుంది. అలాంటి వైభవం కలిగిన సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ. జై శ్రీమన్నారాయణ. ఎక్కడ మొదలు పెడతారు? ఎలా తిరుగుతారు? కొండంత ఎందుకు తిరుగుతారు? ఆ ప్లేస్ చెప్పలేను నేను. తొలిపాంచుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఇక్కడ తొలిపాంచుల వద్ద కొబ్బరికాయ కొడతారమ్మా. తొలిపాంచుల దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా ప్రదర్శన చేస్తే రేపు మార్నింగ్ అవుతుంది. జై శ్రీమన్నారాయణ. నా పేరు పద్మావతి అండి. విజయనగరం నుంచి వచ్చాం. లక్ష్మీ నరసింహస్వామి అంటే మాకు చాలా నమ్మకమైన దేవుడు. వస్తున్నాం, ప్రతిసారి తీసుకొస్తున్నారు, స్వామి నడిపిస్తున్నారు. మాకు సంతోషంగా ఉంది. ఇక మా ఫ్రెండ్స్ కూడా వచ్చాం. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి తిరుగుతున్నారమ్మా? లెక్క పెట్టలేదండి ఇన్నేళ్ళ నుంచి. ఎప్పుడు వాపుకుంటే అప్పుడు వచ్చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం వచ్చేస్తున్నాం. ఎలా ఉంది? ఇలా తిరగడం వల్ల ఏం ఉపయోగం ఉందా మీకు కలిగిందే? స్వామివారి దర్శనం చేసుకుంటే ఆనందం కదండి. అక్కడ వేస్తే అన్నం ఎలా తింటామో, స్వామివారి దర్శనకి వస్తే మాకు ఆనందం, సంతోషం. అందుకోసం కోరికలు ఏమిటే ఉండదండి. కోరికలు అతనే తీరుస్తాడు, మనం అడగక్కర్లేదు. పిల్లవాడు నడుస్తూ ఏడుస్తూ ఉంటుంటాడు, రా అన్నం పెడతాడని తీసుకొచ్చి తల్లి అన్నం పెడుతుంది. అలాగే స్వామివారికి కూడా మన కోరికలు మనం చెప్పక్కర్లేదు. స్వామివారికి మనంతా తెలిసిపోతుంది అతనికి. అతనే చేస్తారు, తీరుస్తారు కూడా. గిరి ప్రదర్శన 32 కిలోమీటర్లు గిరి ప్రదర్శన. ఇది ఇంచుమించు మేకుజామున అయిపోతుంది మేము వచ్చేసరికి. చెప్పలేదు, తెల్లవారి 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అలాగా లేడీస్ కదా, గౌగబుద్ధి తిరగలేము. కొద్దిగా మెల్లగా ఉండి అలాగా తిరుగుతూ ఉంటాం. అది ఫస్ట్ టైం ఓజస్వి పార్వతీపురం నుంచి వచ్చాము. అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. బాగుంది అండ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అయితే గత 6-7 సంవత్సరాలు బట్టి నడుస్తున్నాము. తర్వాత మేము వచ్చి వైజాగే, మాది చిన్నవాళ్ళ నుంచి నడుస్తున్నాం. కానీ బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా చాలా బాగుంటుంది. తొలిపావంచం దగ్గర కొబ్బరికాయ కొడతాము. ఇంచుమించు సుమారు 32 కిలోమీటర్ల పైనే నడుస్తాము. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ అదే తొలిపావంచం దగ్గర మళ్ళీ సెకండ్ కొబ్బరికాయ కొడతాము. అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది. తర్వాత నమ్మకం మెయిన్ మన మీద, మనకు ఒక ఇది మన ఆరోగ్యం మీద కూడా మనం ఎంత చేయగలం అనేది కూడా మనకు ఒక నమ్మకం. అందుకని కోరికలు అంటే ఏముండదు సార్, అంతే సరదాగా నడాలి అనేది తప్ప కోరికలు అనేది అంటే ఏమీ ఉండదు సార్. బాగానే ఉన్నాయి సార్, అన్ని విధాలుగా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అంటే జనాలు బట్టి వాళ్ళు ఏ నిర్ణయాలైనా తీసుకుంటారు ఫ్లోటింగ్ బట్టి, కాబట్టి ఎటువంటి ఇది లేక బాగానే ఉంటుంది సార్. ఈ ఏడాది ఇంకా క్లైమేట్ బాగుంది సార్, చాలా బాగుంది. అసలు యాక్చువల్గా అయితే గత 6 ఏళ్ళు బట్టి ఎండ ఎక్కువ ఉండేది, ఆ ఎండను చాలా ఇబ్బంది. కానీ ఈసారి మాత్రం చాలా బాగుంది, చల్లగా ఉంది, ఇబ్బంది ఉండదేమో అనిపిస్తుంది బాగా. ఇంచుమించు 12 అవర్స్ మాకైతే పడుతుంది సార్. ఎందుకంటే ఆక్కుంటూ నడుస్తాం కాబట్టి 10 అవర్స్ 12 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది సార్. చాలా పెరుగుతున్నారు సార్. ఇప్పుడు నేను తిరిగిన 6 సంవత్సరాల్లో చాలా బాగా ఎక్కువ పెరుగుతున్నారు సార్. ఎందుకంటే జనాలకి బాగా ఒక నమ్మకం, తర్వాత ఒక దైవభక్తి కూడా ఎక్కువ అవుతుంది. నడవాలి అనే ఇది వాటి వల్ల బాగానే ఎక్కువ మంది పెరుగుతున్నారు, చాలా బాగా. గత ఏడాది పెంచుకుంటే ఈ ఏడాదికి ఎంతమంది పెరుగుతారు? ఇంచుమించు చాలా ఎక్కువ పెరిగారు సార్. బాగా అని కరెక్ట్గాని చెప్పలేను కానీ ఎక్కువే పెరిగారు. ఇంచుమించు లక్షల్లో ఇది తేడా వచ్చేస్తారు. ఇంచుమించు ఇప్పుడైతే ఒక 8-10 లక్షలు అవుతుందేమో సార్ మా అంచనాగా అయితే అనుకుంటే. ఎందుకంటే కింది సంవత్సరం మీద ఇంకా ఎక్కువ పెరిగారు సార్. క్లైమేట్ బాగుండడం వల్ల ఇంకా ఎక్కువ పెరిగారు. మీరు చెప్పండి, ఎలా ఉంది అసలు? బాగుంది సార్, బాగుంది బాబు, చెప్పు.